మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. దసరా అంటే ఏమిటి? ఈ పండుగను ఎలా జరుపుకుంటారు? దీని విశిష్టత ఏంటి? వివరాల్లోకి వెళ్ళి తెలుసుకుందాం. దసరా హిందువుల ఒక ముఖ్యమైన పండుగ. ఆశ్లీజ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్లీజ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవీ నవరాత్రులు పవిత్రంగా జరుపుకుంటాం మనం. 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనలకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రి శరన్నవరాత్రి అని కూడా అంటారు. శరద్ ఋతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక దీని శరత్ నవరాత్రి అని అంటారు. ఈ పేరు వచ్చింది అందుకని. కొందరు ఈ పండుగను మొదటి 3 రోజులు లక్ష్మీదేవికి అంకితం ఇచ్చి, తర్వాత 3 రోజులు పార్వతీదేవికి అంకితం ఇచ్చి, ఆ తర్వాత 3 రోజులు సరస్వతీదేవికి అంకితం ఇచ్చి పూజ నిర్వహిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఇక్కడ ఆనవాయితీ. ఆలయాల్లో అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం చేస్తారు. 10వ రోజు దసరా పండుగ విజయదశమిగా జరుపుకోవడం జరుగుతుంది. తెలుగువారు దసరాని 10 రోజుల పండుగ జరుపుకుంటారు. తెలంగాణలో ఈ 9 రోజుల అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ అని అంటారు. తెలంగాణ పల్లెల్లో ప్రతి అమావాస్యకి స్త్రీలు పట్టు పీతాంబరాలు ధరించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సందర్భంగా రావణ వధ జమ్యాకుల పూజ చేయడం ఆనవాయితీ. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురునితో 9 రోజుల యుద్ధం చేసి అతన్ని వధించి విజయాన్ని సాధించి, దీని సందర్భంగా 10వ రోజు ప్రజలంతా సంతోషకరంగా విజయదశమి జరుపుకుంటారు. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. లేటెస్ట్ వీడియోస్ కోసం సుమన్ టీవీని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.